ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. ఇక్కడ దైవజనుడైన యెషయా ద్వారా దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆయన ప్రజలు పెదవులతో మాత్రము ఆయనను గనపరుచుచున్నారని, వారి యొక్క హృదయము ఆయనకు చాలా దూరముగా ఉన్నదని దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. ప్రభువైన యేసు మనలందరినీ ప్రేమించి పరమును విడిచి ఈ భూమికి వచ్చాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వారిగా ఉండి మనందరి కొరకై తన స్వరక్తమును దారపోసి తన ప్రాణమును పెట్టి శిలువ మరణము ద్వారా మనకు ఆయన రక్షణ అనుగ్రహించినాడు. ఆ ప్రభువు మనకు చేసిన మేళ్లను అనుదినము అనుక్షణము కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనము స్తుతించాలి. అయితే చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, స్తుతి అని అన్నప్పుడు తమ నోటి ద్వారా ఏదో దేవా నీకు వందనాలు, నీకు స్తుతి అని చెప్తే చాలు. సంఘములో ఆరాధనకు వెళ్ళినప్పుడు అందరితో చేరి మనము స్తుతించుచున్నాము కదా అని అనుకుంటూ ఉంటారు. వాటన్నిటినీ గమనించిన ప్రభు ఇక్కడ చెప్పుచున్న మాట ఏమిటంటే, తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు అంటున్నాడు. అప్పుడు మనము పెదవుల ద్వారా స్తుతించే స్తుతి దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మనము హృదయములో ప్రభువుతో ఏకీభవించిన వారమై ఉండాలి. ప్రభు మనలను చూసినప్పుడు సంతోషించాలి, ఆనందించాలి. ఆయన దావీదును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. దేవుని హృదయానికి అనుకూలమైన వారముగా ఉండాలి. హృదయములో దేవుణ్ణి మనము గనపరచు వారముగా ఉండాలి. ప్రభువా, నోటి మాటలతో నిన్ను స్తుతించువాడను కాకుండా, పొగడ్తాలతో నిన్ను ముంచెత్తువాడను కాకుండా, నా హృదయానుసారముగా నా హృదయము నిండి పొర్లిన కొలది నేను నిన్ను స్తుతించదను, నిన్ను మహిమపరచెదను అని ప్రభుని మనము గనపరచాలి. దేవుని బిడ్డలారా, ఆ ఘనమైనటువంటి స్థితి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. పై మాటల ద్వారా మనము ప్రభుని స్తుతించడంలో లాభం ఏమీ లేదు. వేషధారులను దేవుడు క్షమించడు, వేశ్యలనైనా క్షమిస్తాడు, కానీ వేషధారణను ఆయన క్షమించడు. కనుక ఏదో ఉత్తుత్త మాటల ద్వారా ప్రభుని మనము స్తుతించు వారంగా పైకి కనపడకుండా మన హృదయాంతరములో నుండి ప్రభుని మనము కనపరచు వారమై ఉండాలి. మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. దైవజనుడైన దావీదు 103వ కీర్తనలో ఏమైతే స్తుతించినాడో ఆ స్తుతి మన హృదయంలో నుండి వచ్చే స్తుతిగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమున ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అన్నాడు. తన ప్రాణంతో మాట్లాడ్డాడు. తన హృదయములో, తన శరీరములో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని స్తుతించాలని ఆయన ఇష్టపడ్డాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆవేదనను అర్థం చేసుకున్న మనము ఊరికే పెదవుల ద్వారా ప్రభుని గనపరచువారముగా కాకుండా, మన హృదయము నిండిన కొలది మన హృదయము దేవునికి సమీపంగా ఉండి ఆయన్ని స్తుతించి గనపరచుదముగాక. దేవుడు మిమ్మలను దీవించినట్లుగా, ఆయనకు దూరమై ఉంటే ఇప్పుడే సమీపం గల నేను నీ కోసం ప్రార్థన చేయించున్నాను. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీరు పెదవులతో స్తుతించెదరు, మీ హృదయం నాకు దూరముగా ఉన్నదని ఆవేదనతో చెప్పినారు. అలా కాదు నాయనా, మేము నీకు సమీపమస్తులైన వారము, మా హృదయము నీ హృదయమునకు దగ్గరగా ఉండాలని ఇదిగో అలా ప్రార్థించే నీ బిడ్డలందరూ నీ దయగలిగిన కరములకు అప్పగించుకుంటూ ఈ మంచి సమయంలో మీ దీవును తెలిపినందుకై యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.